మా శరణాలయం పెట్టిన కొత్త కాదు, నేను ఒక్కడనే రన్ చేసేవాడిని. ఆర్ఫనేజ్ రన్ చేస్తుంటే నన్ను వివాహం చేసుకోవడానికి చాలామంది పాస్టర్ల కూతుర్ల సంబంధాలు వస్తూ ఉండేవి. ఒక పాస్టర్ కూతురు నేను మోటివేషన్ క్లాసెస్ ఇస్తుంటే నన్ను వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చారు. 20 లక్షలు కట్నం ఇస్తామని చెప్పేసి వచ్చారు. వచ్చినప్పుడు నేను అప్పుడు ఆ రేకుల షెడ్లోనే రన్ చేస్తున్నాను. దేవుడు మరి ఆ బ్లెస్సి గారితో నాతో మాట్లాడిన తర్వాత ఇద్దరం వివాహం చేసుకున్నాం. వివాహం చేసుకున్న తర్వాత అక్కడ ట్విస్ట్ ఏంటంటే, శరణాలయంలో వంటుండే అమ్మ కన్న తల్లి లెక్క నేను చూసుకునేవాడిని. అమ్మతో చెప్పిన, అమ్మ నా పెళ్ళికి మంచి బంగారానికి పెడతా కానీ ఆగమ్మా అని చెప్తా ఉండేవాడిని. అయితే ఇద్దరం మ్యారేజ్ చేసుకున్న తర్వాత తినడానికి తిండి లేదు, మాకు తినడానికి తిండి లేదు. చాలా లావు బియ్యము. ఒకరోజు 200 రూపాయలు ఉంటే టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు అవి తీసుకొస్తే 150 రూపాయలు అయిపోయినాయి. కేవలము 50 రూపాయలు చేతిలో ఉంటే ఆమె సీరియస్గా మా దగ్గరికి వచ్చి, ఏ బాబు బాగా నడిపిలో ఉన్న నువ్వు అనాథ శరణాన్ని బాగా నడిపినవులే, ఛీ నీ బ్రతుకు, పోయిపోయి ఎక్కడో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు, ఛీ మంచి మంచి కట్నాలు ఇస్తామన్న అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు నువ్వు అని చెప్పి ఎట్లా పడితే అట్లా తిట్టి, ఛార్జీకైనా ఇస్తావా లేకపోతే అలానే వెళ్ళిపోవాలా దరిద్రుడా ఛీ అని చెప్పి ముఖం మీద ఉంచేసింది. మా 50 రూపాయలు తప్ప నా దగ్గర ఏం లేవమ్మా అంటే, 50 రూపాయలు ఇట్లా అంటే ఇట్లా గుంజేసుకొని తట్టా బుట్ట సర్దుకొని వెళ్ళిపోయింది. ఆ రోజు నేను మమ్మీ ఇద్దరం కూర్చొని మోకరించి ఏడుస్తా ఉన్నాం. 2 రూపాయల బిల్ల కాయిన్ ఉంది నా దగ్గర. ఎస్సయ్యా నువ్వు పిలిస్తేనే ఈ పరిచర్యకు వచ్చినయ్యా, నువ్వు పిలవకపోతే ఈ పరిచర్యకు నేను రాలేదయ్యా, మాకే తినడానికి గతి లేదు ప్రభువా, దిక్కు మొక్కు లేని అనాథ బిడ్డలని నేను పోషిస్తున్నానయ్యా, నా బ్రతుకేంటి ప్రభువా, ఏంటి యేసయ్యా అని కంప్లీట్ ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోయినాను. కంప్లీట్ ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళిపోతే దేవుడు నేరుగా నాతో మాట్లాడి, నిన్ను పిలిచిన దేవుడను నమ్మదగిన దేవుడని మాట్లాడి, హల్లెలూయా. చిన్నగా లిటిల్ బర్డ్ స్కూల్లో టీచర్గా తను జాయిన్ అయింది. అక్కడ అప్పు తీసి ఆ బియ్యం తీసుకురావడము, అవి చేయడం ఇవి చేయడం చేస్తూ ఉండేవాళ్ళం. నిజంగా మా కన్నీళ్లను చూసిన దేవుడు. ఇందాక సిస్టర్ చెప్పొచ్చారు కదా, చిన్న రేకుల షెడ్డు, వర్షాకాలం వచ్చిందంటే మాకు శ్రమలు వచ్చినాయంటే లెక్క. ఆ రేకులన్నీ పగిలిపోయి ఉండేటి, వర్షం వచ్చిందంటే ఇద్దరం వెళ్ళిపోయి బకెట్లు పట్టుకొని మగ్గులు పట్టుకొని ఇక బయటికి తన్నాలన్నీ. పిల్లలందరూ పెట్టెలెక్కి పెట్టెల దగ్గర బెడ్షీట్లు కప్పుకొని ఇట్లా ఉండేవాళ్ళు. వర్షం తగ్గిపోయిన తర్వాత బెడ్షీట్లతో అంతా తుడిచి మళ్ళీ పడుకునేవాళ్ళం. అలా ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో రోజులు నిద్రలేని రోజులు. ఆ రోజు విరిచాడు. కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం వెళ్తే మీరు అడగండి, బూడిదిగడ్డ బస్తీలో ఈ అబ్బాయికి పిచ్చి పట్టిందిరా, ఆ అమ్మాయికి పిచ్చి పట్టింది. ఆ అమ్మాయి అంత పెద్ద చదువు చదివి పోయిపోయి ఆ వేస్ట్ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఛీ ఆ మురికి కాలువ పక్కన ఒక ఏదో 4 పిల్లల్ని పెట్టుకొని బతుకుతున్నారు వీళ్ళ బతుకులు ఎందుకు ఛీ అని కొత్తగూడెం అంతా మమ్మల్ని తృణీకరించిన మా కన్నీళ్లను చూసిన దేవుడు మమ్ములను మీ ముందు నిలుచోబెట్టాడు. నా యేసుకే మహిమ కలుగును గాక, నా యేసుకే ఘనత కలుగును గాక. ఎందుకని ఈ మాటలు చెబుతున్నానంటే, మా జీవితంలో ఎండిపోయిన జీవితాలు, మా ప్రేమలు, ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. తన్వితున్నాడు, ఇట్లా చెప్పులు తీసిరా, తొందరగా రా, పరిగెత్తు. వీడు డెలివరీ అయినప్పుడు తన పక్కన ఎవరూ లేరు. సింగరేణి హాస్పిటల్లో నేను క్యాజువాలిటీలో అడ్మిట్ అయి ఉన్నాను.
నేను చావు బతుకుల మధ్యలో ఉన్నాను. తన పక్కన ఎవరు లేరు. డెలివరీ టైంలో నాకు క్యానెల్ వేసుకొని నన్ను ఇద్దరు తీసుకెళ్తే, మా శరణాలయం పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, అబ్బాయిలు, డెలివరీ టైము, డెలివరీలో సిజేరియన్ ఇలా కోసారు. ఎవ్వరు లేరు, ఏ తల్లి లేరు, ఏ తండ్రి లేరు, ఏ బంధువులు లేరు, ఏ రక్త సంబంధికులు లేరు. లోపలికి ఆ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తుంటే నేను ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే నా చెయ్యి పట్టుకొని, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? డాడీ ఏడవద్దు మీరు, ఇదిగో చూడు నా యేసయ్య నా చెయ్యి పట్టుకున్నాడు, చూడు యేసయ్య నా ఈ చెయ్యి పట్టుకున్నాడు, యేసయ్య నాతో వస్తున్నాడని చెప్పి ఆ బిడ్డకు తోడుగా యేసయ్య ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోయినాడు. అంటే జనాలకు చెబితే అర్థం కాదు, ఇవి అర్థం కావు. ఆపరేషన్ లేకుండా, ఒక ఆపరేషన్ అయిన తర్వాత ఒక అమ్మాయి ఎవ్వరు లేకుండా ఉందంటే నమ్ముతారా మీరు? నమ్మాలి, నమ్మి తీరాలి. ఒక్కతే ఊడ్చుకోవడం, ఒక్కతే బట్టలు తూకోవడం, ఎన్నో కష్టాలు. మళ్ళీ తర్వాత ఇంకొక బాబు సిజేరియన్, మళ్ళీ 24 గంటల కడుపు నొప్పి, మళ్ళీ ఆపరేషన్. దేవుడు ఎట్లా నల్లగొట్టాడంటే, వీడు పుట్టిన తర్వాత వీడికి పాలు పోయడానికి పాలకు డబ్బులు లేవు. వీడు ఎన్నో కష్టాల మధ్యలో పుట్టాడు. ప్రైజ్ ది లార్డ్. మా జీవితంలో ఎండిపోయినాం, మేము ఎండిపోయినాం. దేవుడు విరిచాడు గనకనే ఈ పరిచర్యను దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఏ బాధలతో వచ్చారు? ఈరోజు నీతో ఉన్నవారు నిన్ను విడిచిపెట్టారా? బాధపడుతున్నావా? నాతో ఉన్న వాళ్ళు కూడా నన్ను అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నా యేసయ్య నా చెయ్యి విడిచిపెట్టే లేదు. ఆమేన్. కోటాను కోట్ల రూపాయలు మన దగ్గరున్న సంతోషం ఉండదు. యేసయ్య మనతో ఉంటే ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పండగే. ఆమేన్. హల్లెలూయా.